సమయం మనకు సగిన అభయం ఇది పూజా సమయం మనకు సగిన అభయం రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం మన మనసుకు సేవ చేసు సమయమిదే రండి పాల్గొందుము రండి రక్షణ పొందెదము రండి పాల్గొందుము రండి రక్షణ పొందెదము రండి రక్షణ పొందెదము ఇది పూజా సమయం మనకు సగిన అభయం రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం प्रभु सगिनवनी परिवर्तन प्रभु इच्छिन जीवनी प्रभु सगिनवनी परिवर्तन प्रभु इच्छिन जीवनी ఈ బలియందే కలుగు దైవబలము ఇది మనకు జన్మ బలం ఈ బలియందే కలుగు దైవబలము ఇది మనకు జన్మ బలము రండి పాల్గొందుము రండి రక్షణ పొందెదము రండి పాల్గొందుము రండి రక్షణ పొందెదము రండి రక్షణ పొందెదము పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథునందు మిగిలిగా ప్రేమడు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరం కూడా ఆ యొక్క ప్రభుని సన్నిధానంలో ఉంటున్నాం. ప్రభువు మనందరినీ కూడా తన రూపంలో సృష్టించున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా ఆ క్రీస్తు ప్రభువు మనందరిలో ఉన్నాడు. ఆ క్రీస్తు ప్రభు యొక్క ఆ దైవత్వాన్ని మనమందరూ కూడా పాల్పంచుకుంటున్నాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథం పలుకుతుంది, ప్రభు యొక్క ఆత్మ మన యందు ఏ విధంగా ఉంటుందో అదే విధముగా మనలో కూడా ఆ యొక్క క్రూరత్వం కూడా ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందంటే మన పాపపు ఆలోచనల ద్వారా, పాపపు క్రియల ద్వారా, పాపపు పనులకు మనం ఎక్కువగా మన శరీరాన్ని, మన మనసులో మనం కేంద్రీకరించినట్లయితే మనలో ఆ క్రూరత్వం అనేది వస్తుంది. ఆ దైవత్వం అనేది కొద్ది కొద్దిగా కోల్పోతుంటాం. ఈ సమయంలో ఆ ప్రభు యొక్క ఆత్మతో నింపబడాలని మనం తెలుసో తెలియజేసినటువంటి ఆ దోషములను ప్రభు మన్నించమని ముందుగా మన పాపములను ఒప్పుకున్నాము. ప్రేమయా
ఎందుకింత ప్రేమయా ప్రభు ఈ పాపి పైన యేసయ్యా ఎందుకింత ప్రేమయా ప్రభు భూమికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచ్చి పరుగు వీడి భూమికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచ్చి తండ్రి దయను మాకు వసగిన తండ్రి దయను మాకు వసగిన యేసు రాజా వందనం ఎందుకింత ప్రేమయా ప్రభు ఈ పాపి పైన యేసయ్యా ఎందుకింత ప్రేమయా ప్రభు సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. Gloria, Gloria. Annapurna Devuni Mahima Kalunda Yulokanlo Deepu Shanti Kalunda Annapurna Devuni Mahima Kalunda Yulokanlo Deepu Shanti Kalunda Thank you.
తాగుమయ్యా మా పాపము కడుగుమయ్యా దేవుని కోరికలా తాగుమయ్యా మము తాగుమయ్యా మా పాపము కడుగుమయ్యా నిన్నే ఆరాధించెదము నీకే స్తుతులు పాడెదము నిన్నే ఆరాధించెదము నీకే స్తుతులు పాడెదము నిన్నే మేము కనపరచెదము మహిమాలు పవిత్రాత్మతో నిండువారా మగునత దేవ సర్వము స్తోత్రమయా మా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నిండువారా నిన్నే ఆరాధించెదము నీకే స్తుతులు పాడెదము నిన్నే ఆరాధించెదము నీకే స్తుతులు పాడెదము నిన్నే మేము కనపరచెదము ఆమేన్ 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 ప్రార్థించుదము. ప్రేమగల తండ్రి ఓ సర్వేశ్వర, పునీత ఫ్రాన్సిస్ గారి దారిద్ర్య ప్రేమహీనతల ద్వారా నీ ప్రేమకు కుమారులకు క్రీస్తు పంచకాయములు కలిగి ఉండినట్లు మీరు చిత్తగించి తిరిగి మేము ఆయన చూపిన ప్రేమ సేవ మార్గములందు జీవించు భాగ్యమును దయచేయండి. మీతో ఐక్యమై ఉండినట్లు నీ కృపను మాకు ప్రసాదింపుడు. మీతోను కలిసి పవిత్రాత్మతో యుగమును జీవించు పరిపాలించు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం నుంచి 35వ వచనం వరకు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం నుంచి 38వ వచనం వరకు. మీ విషయమై జాగ్రత్త పడు, పవిత్రాత్మ మీకు అప్పగించిన మన్నను జాగ్రత్తగా చూసుకున్నాడు. దేవుడు తన సొంత కుమారుని రక్తం ద్వారా తన సొత్తును చేసుకున్న దైవ సంఘములకు కాపాడుగా ఉన్నాడు. ఏదైనా నేను మేము విడిచిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించును, అవి మందను వదిలిపెట్టవు. మీలో నుండి కొందరు అబద్ధములు పలికి శిష్యులను తమ పక్షాన మరచుకును కాలము వచ్చును. జాగ్రత్తగా ఉండు. 3 సంవత్సరాల పర్యాంతము నేను 1000 పౌరులు మీలో ఒకరికి బోధించుచు కన్నీరు కార్చితినని మీరు గుర్తుంచుకోరు. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్కులకు మేము అప్పగించుచున్నాడు. ఇది మిమ్ములను నిర్మించును. శుద్ధులైన వారందరిలో వారసత్వము కల్పించును. ఎవరి వెండినైనను బంగారమైనను వస్త్రములు అయినను నేను ఆశించలేదు. నేను ఈ నా సొంత చేతులతోనే పనిచేసి నాకును నా సహచరులకు కావలసిన దానిని సమకూర్చుకుంటుని అని నీకు తెలియదు కదా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకము ఉంచుకుని కష్టించి కృషి చేయడం ద్వారానే బలహీనలకు సహాయపడవాలని
నేను అన్ని విషయంలో మీకు ఆదర్శం ఇచ్చితిని అని పలికాను. పౌలు ఇట్లు చెప్పి ముగించి వారందరితో తాను కూడా మోకరిల్లి ప్రార్థించాడు. పౌలు ఇట్లు చెప్పి ముగించి వారందరితో కూడా మోకరిల్లి ప్రార్థించాడు. నాకు వీడిపోయిన సూచనగా పౌరులు కౌలించుకొనుచు ముద్దు పెట్టుకొనుచు అందరూ కన్నీరు కార్చడి. మరలా వారు ఎన్నటికీ ఆయనను చూడకూడని అతను చెప్పిన మాటలు తలంచుకొని వారు కంటికి మంటికి ఏకదారిగా ఏడ్చిరి. అంతటా వారు ఓడ వరకు అతనిని సాగనప్పుడు. ఇది ప్రభువు వాక్కు. ప్రభు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 17వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 11వ వచనం నుండి. యోహాను శుభవార్త 17వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 11వ వచనం నుండి. నేను ఇక ఈ లోకమున ఉండను, కానీ వారు ఉందురు. నేను మీ వద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడైన తండ్రి మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు వసగిన వారిని నీ నామమందు సురక్షితంగా ఉంచుము. నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు వసగిన వారిని నీ నామమున
కాపాడితివి. నేను వారిని భద్రపరిచితిని. లేఖనము నెరవేరుటకు ఒక భ్రష్టపుత్రుడు మినహా వారిలో ఎవడునూ నశింపలేదు. కానీ నేను ఇప్పుడు మీ వద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణం అగుటకు నేను లోకమున ఈ విషయములను చెప్పుచున్నాను. నేను నీ వాక్కు వారికి అందజేసితిని, కానీ లోకము వారిని వేషించినది. ఏలైనా నా వలె వారును లోకమునకు చెందిన వారు కారు. వారిని లోకము నుండి తీసుకొని పోనిమ్ము అని నిన్ను ప్రార్థించుటలేదు, కానీ దుష్టుడి నుండి కాపాడుము అని ప్రార్థించుతున్నాను. నా వలె వారును లోకమునకు చెందిన వారు కారు. సత్యమునందు వారిని ప్రతిష్ఠించుము. నీ వాక్కు సత్యము. నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేనును వారిని ఈ లోకమునకు పంపితిని. వారు సత్యమందును ప్రతిష్ఠింపబడినట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చీకు దేవా దయకోనన్ను, చీకు దేవా దయకోనన్ను. దీవించుమయా దీవించుమయా నీవు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుకునేది సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుని ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును నెక్స్ట్ ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సత్ప్రయోజనం కొరకును ఈ క్రమల ద్వారా ఈ పని స్వీకరించుగాక. మానవుల రక్షణ దాయకము ఓ దేవా, ఈ అర్పణలను మీకు అర్పించు మేము దీనతో ప్రార్థిస్తున్నాము. సిలువయందు నెరవేరిన పవిత్ర రక్షణ కార్యమును పునీత ఫ్రాన్సిస్ మిక్కిలిగా ప్రేమించరు. మేమును ఈ పవిత్ర కార్యమును యోగ్య రీతిని నిర్వహించగలిగినట్లు మీ కృపను మాకు ప్రసాదించు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగా నిత్య సర్వేశ్వర,
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ సత్య సభకు ఆనందమును చేకూర్చుతున్నారు. ఈ విధముగా దానికి ఒక పుణ్య జీవితమును ఆదర్శమును దయచేస్తున్నారు. ఆయన దివ్య సందేశ బోధన వలన మాకును జ్ఞానము వసతున్నారు. మీకు ఆమోదయోగ్యముగా ఆయన ప్రార్థన ఫలితమున మాకు సంరక్షణను దయచేస్తున్నారు. ఆ కారణమున దూతల పునీతుల సమేతముగా నిరంతరము మేము మీ స్తుతి గానము పాడుతా ఎట్లనగా ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకములో భూలోకమును మీ మహిమకు వెలిగియున్నది. మహోన్నతమున హోసానా ప్రభు నామమున వేంచేయువారు మీరు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ సృష్టి సర్వ పవిత్రతకు ఓటేయు వేరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబట్టి మానుచున్నాం. ఈ విధమున ఈ మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి చూచు మీరందరూ దేనిని తీసుకొని భుజింపుడు. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరం పాత్రమునందుకుని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి చూచు మీరందరూ దేనిని తీసుకొని దేని నుండి పాడము చేయుడు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారబోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము నీ
నేను మరులవచ్చు వరకు నేను వేచియుందును. నేను వేచియుందును. కనుక తండ్రి క్రీస్తు మరణంలో తాను స్మరించు జీవమున స్వీయ రక్షణ పాత్రలో సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచయ చేయడం మాకు పాత్రగా చేసినందుకు నీకు వందనాలు తెలుస్తున్నాము. క్రీస్తు శరీర రక్తములందు వారి వారి పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుకుని మారుతున్నాము. ఓ ప్రభు ఆ ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ప్రాంతీయ జగద్గురువును మా గోరెడ్ల వాణి గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రయత్నం పరిపూర్ణ చేయండి. ప్రత్యేక విధంగా ఈ రోజు పూజలు పెట్టినటువంటి కుటుంబాలను వారి దేశాలను తీర్చండి. ఇక్కడ సమావేశమైనటువంటి ఈ బిడ్డల మనవులను ఆనందించండి. ఉత్థానమైన నమ్మకతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకించుకోవడం, వారిని దివ్య ప్రకాశంలోకి చేర్చుకోవడం, మా అందరిపై చూపి దేవుని కనికలకు మరీ మార్పులు ఆమె భర్తకు పునీత రోజు గారితో పునీత అందరూ వారితో పునీత ఫ్రాన్సిస్ వారితో పునీత ఫ్రాన్సిస్ అసిస్ వారితో అపోస్తులతో ఆది నుండి మీకు సేవ చేసిన అందరితో మాకు నిత్య జీవంలో వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమ మన రక్షకుడు నేర్పినటువంటి పరలోక జపాన్ని అందరము భక్తితో చెల్లించుదాము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలత నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందములు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. వివేకములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండేగాక. ఒకరికొకరము ప్రభు సమాధానం తెలుసుకున్నాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైన పాపను పరిహరింపవలసినటువంటి క్రీస్తు ప్రభు. ఈ విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము
జీవదేవుని బలియాగ ఫలము ఈ జీవ మాధుర్యం పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము భూలోకమంతా నిరీక్షించిన ఆహారము సాతాన్ని జయించిన ఆహారము సాతాన్ని జయించిన ఆహారము రండిలో కొందము యేసుతో పరమును చేరుకొందము పడుతున్నది నీ జీవ వర్షమును కురిపించి ఉజ్జీవ పదములో నడుపుము తండ్రి ఎండిపోయిన నేల వలె నా ఆత్మ ఆరాట పడుతున్నది నీ జీవ వర్షమును కురిపించి ఉజ్జీవ పదములో నడుపుము తండ్రి దివ్య సత్ప్రసాదము నిత్య జీవ మార్గము దివ్య సత్ప్రసాదము నిత్య జీవ మార్గము దివిని భూమిని ఏకము చేసే వరప్రసాదము యేసుని దేహం మధురాహారం క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం యేసుని దేహం మధురాహారం క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం కొనుచున్నది నీ సత్య వేదమును వినిపించి ఉజ్జీవ పథములో నడుపుము తండ్రి. దివ్య సత్ప్రసాదము నవ్య మోక్షద్వారము, దివ్య సత్ప్రసాదము నవ్య మోక్షద్వారము, దివిని భువిని ఏకము చేసే వరప్రసాదము.
యేసుని దేహం మధురాహారం క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం యేసుని దేహం మధురాహారం క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము మన్నాను మించిన ఆహారము మన్నాను మించిన ఆహారము భూలో ప్రార్థించుదము. దీనులను ఆదరించి కాపాడు ఓ దేవా, మేము ఇప్పుడు పుచ్చుకొనిన పరమ ప్రసాదము ద్వారా మాకు మీ కృపను ప్రసాదింపుడు. పునీత ఫ్రాన్సిస్ గారి ప్రేమను బోధనా శక్తిని అనుసరించి మేము నీ ప్రేమ ఫలితములను అమితముగా పొందినట్లు వారిని అందరినీ రక్షణ నిమిత్తం ఉపయోగించున్నట్లు అనుగ్రహింపుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము సదా ఆయురారోగ్యములతో శాంతి సమాధానముతో దీవించి కాచి కాపాడుగాక. సమాప్తమైన దినాన్ని క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించండి. Thank you.